నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నగరంలోని ముబారక్ నగర్ లో పెద్దమ్మ తల్లి, గాయత్రి నగర్ ఆలయాల్లో ఆకర్షిస్తున్న దుర్గామాతల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ మార్కెట్ కమిటీ అధికారులు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి ద్వారా మార్కెట్ కమిటీ సేవలను తెలుసుకున్న ఎమ్మెల్యేలు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లోని కానుగంటి గార్డెన్లో గల ఎంవి ప్రసన్న స్వగృహంలో ఆకర్షిస్తున్న బొమ్మల కొలువు. తెలంగాణలోనే బొమ్మల కొలువు ప్రత్యేకంగా నిలుస్తుందన్న నిర్వాహకులు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు తప్పకుండా పదవులు వర్తిస్తాయి. ఆర్మూర్ పట్టణం నుండి పెర్కిట్లో గల తిరుమల గార్డెన్స్ లో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మళ్లీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 638, నిఫ్టీ 218 పాయింట్ల నష్టం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన. బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఢీకొట్టేది మజ్లిస్ పార్టీయే. నగరంలోని కిల్లా రోడ్డులో జరిగిన సభలో ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ. బెల్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, పెద్ద ఎత్తున హాజరైన మహిళలు. నిజామాబాద్ నగరంలో సీఎంఆర్ జ్యువెలరీ షాప్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలిపు నర్సయ్య హాజరై ఆశీర్వదించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్. బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి 300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర వ్యాపారాలతో పాటు రైతు వ్యాపారం కొనసాగితేనే మనుగడ ఉంటుందన్నారు. రైతులు వరితో పాటు ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలన్నారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదవాలని, దాంతో పట్టు పెరుగుతుందన్నారు. మన దగ్గర ఉన్నారు. మనకి ఏ సైన్స్లో ఏ భూమిలో ఏ పంటలు పండితే దిగుబడులు పెడతాయి, ఒక 4 గుంటలు ఎక్కువ వస్తాయని ఆలోచన వారు నీరు కలిసి చేయాలి. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ వానాల మోహన్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, కాంగ్రెస్ నాయకులు, రైతులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వైస్ చైర్మన్ గా రామచందర్, పాలకవర్గం సభ్యులుగా రాజలింగం, భాగారెడ్డి, రాజన్న, మేఘావత్, మంగిత్య, గంగారెడ్డి, దేవకర్ణ, ఇంద్రుడు, వెంకటేశ్వరరావు, రఘువీర్, ఎండి ఈసా, జోగిని, మల్లేష్, నరేందర్ కుమార్, కోసరాజు, రామకృష్ణ, గంగు, ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే
రుణపడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మన పెద్దలు ఆ ఆశీర్వాదంతో నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు ప్రధాన గేట్ నుండి మొదట చైర్మన్ ముప్ప గంగారెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఊరేగింపు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయం అధికారులు, ఎమ్మెల్యేలతో పాటు నూతన చైర్మన్ ముప్పు గంగారెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్రలతో పాటు పాలక వర్గం సభ్యులకు మేళ తాళాలతో, వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం మొదటి అంతస్తులో ఉన్న చైర్మన్ ఛాంబర్లో పండితులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కలిసి చైర్మన్ ముప్పు గంగారెడ్డిని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మానల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 638 నష్టంలో 81,050, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐ అమ్మకాలు, మిడిల్ ఈస్ట్లో యుద్ధ భయాలతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం కూడా భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 24,795 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గ్యాప్అప్తో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. 24,800 వద్ద నిఫ్టీకి మద్దతు దొరికినా 25,000 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్ సూచీను మళ్లీ నష్టాల్లోకి నెట్టింది. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలిపు నర్సయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలిపు నర్సయ్య, వైస్ చైర్మన్ గా సుంకెట బుచ్చన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి హాజరై వారిని ఆశీర్వదించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. డైరెక్టర్లుగా జేడి మధులత, ముత్తెన్న తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. రైతు సోదరులకు, కాంగ్రెస్ మిత్రులకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఢీకొట్టేది మజ్లిస్ పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆదివారం నగరంలోని కిల్లా రోడ్డులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2024 పార్లమెంటు ఎన్నికలతో మోదీ పరేషాన్ అయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ముస్లింలను ఏకం చేయడంతో బీజేపీ సీట్లు తగ్గాయన్నారు. బీజేపీని ఓడించడంలో ముస్లింలపై కక్షపూరితంగా బుల్డోజర్లను పంపి వారి ఆశలను కూలగొడుతున్నారని ఆరోపించారు. గల్లీ నుంచి బలిపడితేనే ముస్లింలపై దాడులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. యువకులు చట్టసభల్లో రావాలన్నారు. యువకులు ఏకమై ఎంఐఎం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ముస్లింలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. సెక్రటేరియట్ హుసేన్ సాగర్ భూముల్లో ఉందని ఇప్పుడు దానిని కూలుస్తారా అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో మజ్లిస్ ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. కామారెడ్డిలో అరెస్ట్ అయిన ముస్లిం యువకులకు విడిచిపెట్టాలన్నారు. ఎంఐఎం నాయకులు మహమ్మద్ బిన్ అబ్దుల్ భలాం, జాబిర్ హైమద్, మహమ్మద్ షకీల్, మీర్ మజీద్ అలీ, ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
जहां पर भारत के बड़े बड़े सियासतदानों की समाधियां हैं, वो भी इकट्ठे एफटीएल में है। बापू घाट लंगर हाउस में है, वो भी एफटीएल में है। तो हम हुकूमत से की बात कर रहे हैं, जब सेक्रेटेरिएट एफटीएल में बनकर बरकरार रह सकता है, जब भारत के बड़े बड़े सियासतदानों की समाधियां टैंकबंड के एफटीएल में है, हमको एतराज नहीं है। जब सेक्रेटेरिएट रह सकता है तो गरीब का घर क्यों नहीं रह सकता, मुझे बताओ। उस सेक्रेटेरिएट में केसीआर भी बैठे, अब रेवंत रेड्डी भी बैठ रहे हैं। जब आप दोनों बैठ सकते हैं तो हमारी अम्मा अपने घर में नहीं बैठ सकती क्या? जब वो सेक्रेटेरिएट एफटीएल में है तो मेरे भाई, जहां पर हुकूमत फैसले करती है वो खुद लेक बेड में है, तो आप हमारे बेड को क्यों छीनना चाह रहे हैं? నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారు భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారణ దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల సీఎంఆర్ జ్యువెల్లరీ షోరూమ్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద సీఎంఆర్ జ్యువెల్లరీ షాప్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మహానగరాలకు ధీటుగా నిజామాబాద్ నగరంలో కార్పొరేట్ ఆభరణాల షోరూమ్ ను స్థాపించడం అభినందనీయమన్నారు. సీఎంఆర్ జ్యువెల్లరీ షోరూమ్ ను జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ ఆదరించాలని కోరారు. ఈ షోరూమ్ లో ఆభరణాలు నాణ్యమైనవి, కొత్త కొత్త డిజైన్లతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్లను షోరూమ్ యజమానులు ఘనంగా సన్మానించారు. ఈరోజు ఇందూరు నగరంలో మరి ఒక కొత్త జ్యువెలర్స్, సీఎంఆర్ జ్యువెలర్స్ ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి గౌరవ మేయర్ దండు నీతూ కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ అక్బరుద్దీన్ గారు వీళ్ళు రావడం చాలా సంతోషదాయక విషయం. ఈ శుభ సందర్భంగా ప్రొపరేటర్ రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే జిల్లా కేంద్రాలలో అతి పెద్ద కేంద్రం ఇది. ముఖ్యంగా అనేక జ్యువెలర్స్, షాపింగ్ మాల్స్ రావడం వల్ల వేలాది మందికి ఇందూరు స్థానికులకు ఉపాధి కల్పించడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి చెందిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి పోదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిలకు మార్కెట్ కమిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి కమిటీ కార్యాలయంలో అందుతున్న సేవల గురించి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి వివరించారు. 2 అంతస్తుల్లో ఉన్న భవనంలో ఉన్న కార్యాలయం అన్ని విభాగాలను కలియతిరిగి పరిశీలించారు. మీటింగ్ హాల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విభాగాల గురించి నాగేష్ రెడ్డి వివరించారు. అక్కడ జరుగుతున్న క్రయ విక్రయాల గురించి రిజిస్ట్రార్లను పరిశీలించారు. సుదర్శన్ రెడ్డి వెంట ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ సహకార చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేణు తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగువారు టెక్సాస్తో పాటు అట్లాంటా తదితర రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్ ప్రాంతంలో తెలుగువారు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన వారు యాపిల్, గూగుల్, అమెజాన్ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కలిసి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మలను
పేర్చి అందరూ అలంకరించారు. 1 ఫీట్ నుండి 4 ఫీట్ల ఎత్తు వరకు బతుకమ్మలు తయారు చేశారు. గ్రేటర్ ఆస్టిన్ తెలంగాణ అసోసియేషన్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సెంటర్ కేడర్ పార్కులో ఈ బతుకమ్మ వేడుకలు జరిగాయి. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ పెద్దలకు, పిల్లలకు, చిన్నారులకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు. డీజే పెట్టి దాండియా డాన్సులు చేశారు. అనంతరం అక్కడ ఉన్న కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఇదిలా ఉండగా అట్లాంట్లో కూడా జీటీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు బతుకమ్మ ఆడటంతో పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో 10 సంవత్సరాలతో పాటు పనిచేసి పార్టీ కోసం కృషి చేసిన ఏ ఒక్క నాయకుడికి పార్టీ వదులుకోదని, వారికి మంచి పదవులు కూడా ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల తిరుమల గార్డెన్లో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ గడ్డం నరసింహారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ, తనకు గుర్తించి పార్టీ కోసం పనిచేసిన తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, అలాగే మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు అనిల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు వెన్నంటే ఉండి పనిచేసిన, పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించిన ప్రతి కార్యకర్తను ప్రభుత్వం గుర్తిస్తుందని, అలాగే వారికే పదవులు కూడా కట్టబెట్టడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ యువత గంజాయి బాటలో నడవకుండా సన్మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ హందాన్, వేల్పూర్ మరియు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నగరంలోని ప్రగతి నగర్లో గల కానుగంటి గార్డెన్లో ఎంవి ప్రసన్న స్వగృహంలో బొమ్మల కొలువు అందరినీ ఆకర్షిస్తోంది. నగరంలోని ప్రగతి నగర్లో గల కానుగంటి గార్డెన్లో గల ఎంవి ప్రసన్న స్వగృహంలో బొమ్మల కొలువు అందరినీ ఆకర్షిస్తుంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత దశాబ్దాల కాలంగా తాము బొమ్మల కొలువును నిర్వహిస్తున్నామని ప్రసన్న తెలిపారు. నా పేరు ప్రేమలత. ఇక్కడ ప్రగతి నగర్ కానుగంటి గార్డెన్స్లో ఉంటాము. మా ఇంట్లో నవరాత్రులకి ప్రతి సంవత్సరం 9 రోజులు బొమ్మల కొలువు పెడతాము. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో, అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా, ముందు నుంచి కూడా ట్రెడిషన్ మాది ఇంట్లో బొమ్మల కొలువు. చెన్నై, నెల్లూరు సైడు అటుపక్క ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది ఖచ్చితంగా. కానీ నేను నిజామాబాద్కి 26 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి మేము పెడుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరము ఈ 7 స్టెప్స్ పెట్టి దాని తర్వాత ఏదో ఒక థీమ్ తీసుకుంటాము. ఒక్కొక్కసారి కృష్ణుడి లీలలు, ఒకసారి రావణ దర్బారు, రావణాసురుడి కథలు, రామాయణము, అమ్మవారి కథలు, అలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి తీసుకుని పెట్టడం జరుగుతుంది. గతంలో మా అమ్మ నారాయణ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు నిర్వహించేవారని, ప్రస్తుతం అది ఆనవాయితీగా మేము కొనసాగిస్తున్నామన్నారు. ఈ బొమ్మల కొలువు ప్రస్తుతం వారి కోడలు హేమలత కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి బొమ్మల కొలువు చేపట్టి సాంప్రదాయానికి ప్రతిబింబంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇదేంటంటే ఎంటైర్ తెలంగాణలోనే ఇప్పుడు ఈ పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా తంజావూరు పెయింటింగ్స్. అదేవిధంగా ఈ ఏవైతే మనం చూడటానికి మామూలు బొమ్మల్లా కనపడుతుంటాయి, కానీ దాని వెనుక చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క బొమ్మలు పెట్టారు అని అంటే దాని వెనుక ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ పెట్టి ఇవన్నీ కూడా దసరా అప్పుడు ఖచ్చితంగా 1964 నుంచి నేనే చూస్తున్నాను సింహాచలం గారి ఇంట్లో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రసన్న గారు, ఈయన వైఫ్ లతా గారు, వీళ్ళంతా ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీస్, ఆర్థడాక్స్ ఫ్యామిలీ. 1950s నుంచి మా ఫాదర్, వీళ్ళ ఫాదర్ అంతా కూడా. అయితే ఒక ట్రెడిషనల్ వాల్యూస్ నవేడేస్ ఏమైపోయిందంటే ఈ టెక్నాలజీ పెరిగిపోయి పిల్లలందరూ కూడా కంప్యూటర్స్కి, మొబైల్ ఫోన్స్కి అలవాటు పడిపోయి ట్రెడిషనల్ వాల్యూస్ని మర్చిపోతున్న ఈ సమయంలో ప్రసన్న గారి వైఫ్ ఏదైతే హేమలత ఒక చక్కటి కాన్సెప్ట్తోని ఇందులో ఒక హిందూ కల్చర్ కూడా దాగి ఉంది. ప్రతి దానికి వెనుక ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే దశావతారాలు ఉంది, ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంది. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. నిజామాబాద్ లోని ఈవీఎం గోడౌన్ కు వేసిన సీల్ ను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును పరిశీలించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సాంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలో వెల్మ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యువతులు, మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు. నగరంలోని వెలమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు హాజరయ్యారు. వెలమ సంఘం జిల్లా అధ్యక్షులు కిషోర్రావు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించారు. కార్యదర్శి దయాకర్ రావు, క్యాషియర్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మారినేని పద్మ, సునీత, ఈసీ మెంబర్స్ సంపత్రావు, రాజేశ్వరరావు, సురేష్ రావు పాల్గొన్నారు. అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బతుకమ్మ అంటేనే ఒక ప్రత్యేకత. అన్ని పండుగలకు మనమేమో పూలతోని దేవుళ్ళను పూజిస్తే బతుకమ్మ పండుగ పూలనే మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి దీనికి అంతటి స్పెషాలిటీ. మా సోదరులకేమో దసరా పండుగ గొప్ప పండుగ అయితే, మహిళా సోదరులకేమో నచ్చింది మెచ్చింది బతుకమ్మ పండుగ. కాబట్టి ఈరోజు మరి 9 రోజులు మహిళలందరూ నూతన వస్త్రాలతో వచ్చి, పట్టు వస్త్రాలతో వచ్చి ఈ బతుకమ్మ ఆడతారు. ఫస్ట్ ఏమో ఎంగిలి పూల బతుకమ్మ. నేను ఎంగిలి పూల బతుకమ్మకి ఎంగిలి పూలు కాదు, మనం తంగెడు పూలు మొగ్గలు తీసుకొచ్చి ఆడతాం, అవి ఎంగిలి కావు. అట్లాగే సూక్ష్మజీవులు కూడా వాటిని ఎంగిలి చేయరు. కాబట్టి అది ఎంగిలి పూల బతుకమ్మ కంటే ఎంగిలి కాని బతుకమ్మని అని అనడం గొప్పతనం. అట్లాగే లాస్ట్లో సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. ఈరోజేమో అట్ల బతుకమ్మ 5వ రోజు. కాబట్టి మరి మహిళలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం ఆడినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఆర్జీదారుని సమస్యను పరిశీలించి సంబంధిత శాఖ అధికారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా ఆర్జీదారునికి తన దరఖాస్తుపై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం రోజున 22 దరఖాస్తులు రావడం జరిగిందని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. సాలూరు మండల కేంద్రంలో గల సార్వజనిక్ దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సాలూరు మండల కేంద్రంలో గల సార్వజనిక్ దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో భక్తులు కుంకుమార్చన చేసి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహదాత మల్లెపూల స్వామి గౌడ్ ఇవ్వడం జరిగింది. ఆయనకు సాలూరు మండల ప్రజలు, గ్రామస్తులు, యువకులు అభినందిస్తున్నారు. విశ్వపాలిని జగదంబ మాతా కీ జై. యా దేవి సర్వభూతేషు సర్వశక్తి సమన్వితే భయభయేస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఓం శ్రీమాత్రేయాయ నమః. శ్రీ సార్వజనిక దుర్గాదేవి అమ్మవారి యొక్క శారదీయ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారు 5వ రోజు స్కందమాత స్వరూపంలో దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు స్కంద పవానుడి తల్లి అయినందున అమ్మవారి ఈ రూపానికి స్కందమాత అని పేరు అని అర్చకులు తెలిపారు. సింహ వాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, గంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాత దేవి కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కింది. ఈమె సింహ వాహనంపై ఉంటుందన్నారు. స్కందమాతను ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు.
మాక్లూర్ మండలంలోని గొట్టుముక్ల గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్ల గ్రామంలో దుర్గాదేవి మండపంలో కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా తాము దుర్గాదేవిని ప్రతిష్ఠిస్తున్నామన్నారు. 7 నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. దేవి ఆశీస్సులు గ్రామంపై ఉండాలని మాతను కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రమేష్, మహిళలు పాల్గొని అన్నదానం నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అందరూ 9 రోజులకు అమ్మవారిని గదిలిస్తే మా దగ్గర ఉన్న ఏదైతే సనాతనమైనటువంటి ఆచారం ఏదుందో అమ్మవారికి కూడా ఆ జంబి పెట్టి మేము అమ్మవారిని కదిలిస్తాం, ఉత్తర పూజ చేయిస్తాం. కాబట్టి 10 రోజులు చేసుకుంటాం ఇక్కడ పండగ. తెల్లవారి ఊరేగింపు మంచిగా శోభాయాత్ర చేసుకొని ప్రతిరోజు ఏదైతే మీ అమ్మవార్లందరూ ఘనంగా చేసినటువంటి ఈ గొట్టుముక్ల గ్రామ ఏదైతే ఉందో చాలా ఉత్సాహంతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలు వీళ్ళకందరికీ నిజంగా కూడా భగవత్ ఆశీర్వచనం ఉంటేనే ఈ యొక్క కార్యం సఫలమవుతుంది. మా దగ్గర కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలిపు నర్సయ్య, వైస్ చైర్మన్ గా సుంకెట్ బుచ్చన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సునీల్ కుమార్ హాజరై ఆశీర్వదించారు. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలిపు నర్సయ్య, వైస్ చైర్మన్ గా సుంకెట బుచ్చన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి హాజరై వారిని ఆశీర్వదించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. డైరెక్టర్లుగా జేడి మధులత, ముత్తెన్న తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం స్వీకారం చేసిన డైరెక్టర్లకు అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన రైతు దేవులకు, కాంగ్రెస్ మిత్రులకు, ప్రెస్సులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్ కు చెందిన వంజరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్ కు చెందిన వంజరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆదివారం నాందేవ్ వాడలోని రావోజీ సంఘం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశామని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాస్టర్ వంజరి శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్ కు చెందిన బాలికలు 10వ తరగతి మరియు ఉన్నత విద్యలో అత్యధిక మార్కులతో రాణించిన బాలికలకు వారిని ఎన్నుకొని వారికి 10,000 రూపాయల నగదు చెక్కు రూపంలో అందజేశారు. మొత్తం 15 మంది బాలికలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వంజరి సంఘం రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు గత కొన్ని సంవత్సరాల నుండి వంజరి సంఘం నుండి అందజేయడం జరుగుతుందని, పెన్షన్, విద్యార్థులకు సహాయ సహకారాలు, హాస్టల్లో ఉండే బాలులకు సహాయ సహకారాలు, పేద విద్యార్థులలో ప్రతిభావంతులకు పై చదువులకు నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు కూడా తదితర వంటి అంశాలను అధిక మొత్తంలో ఆర్థికంగాను చేయూతను కూడా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు వివిధ ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు కాలేరు గడ్డం శ్రీనివాస్, మాయవర్ సాయిరా, గోపాల్, శ్రీనివాస్, అయ్యప్ప, పటేల్ రాజు, రాష్ట్ర ట్రస్ట్ సభ్యులు మాస్టర్ శంకర్, జిల్లా అధ్యక్షులు బోనేగర్ భూమయ్య, నగర అధ్యక్షులు గంగోని గంగాధర్, స్కూల్ అధ్యక్షులు చంద్రశేఖర్, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు రవి, పాఠశాల కమిటీ ప్రధాన కార్యదర్శులు లడ్డు, నర్సయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కార్యవర్గ సభ్యులం, ఉపాధ్యక్షులు గారు, మరి నగర సంఘం, జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రోత్సాహక బహుమతులు 15 మంది విద్యార్థులకు అందించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని రాష్ట్ర వంజరి సంఘం తరపున స్టేట్ సంఘంకు ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లాకు మంచి సంఖ్యలో 15 మంది విద్యార్థులకు ఈ ప్రోత్సాహం అందించిన దానికి వారు కూడా నిజామాబాద్ జిల్లా తరపు నుంచి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీర్కూర్ మండల కేంద్రంలోని పోచమ్మ మందిరంలో కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచమ్మ మందిరంలో సోమవారం మహిళలకు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మహా అన్నదానం కార్యక్రమం మేకల గంగాధర్ నిర్వహించారు. ఆలయం వద్ద 9 రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రాజస్థాన్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ముదల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ 2024 క్లీన్ అండ్ హెల్తీ సొసైటీ కోసం ఆధ్యాత్మికతపై 2024 అక్టోబర్ 4 నుండి 7 వరకు శాంతివన్ అబ్రో రాజస్థాన్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ను కుటుంబ సభ్యులతో అందుకున్న ముదల్ మాజీ ఎమ్మెల్యే బోస్లీ నారాయణరావు పటేల్ వారి సతీమణి లక్ష్మీభాయిలకు బ్రహ్మకుమారిల చీఫ్ రాజయోగిని డాక్టర్ రతన్ మోహిని దాదాజీ గ్లోబల్ సమ్మిట్ 2024 సర్టిఫికెట్ ప్రసాద్ అందించారు. రతన్ మోహిని వయస్సు 101 సంవత్సరాలు. ఆమె 138 దేశాలలో 8,500 శాఖలను నిర్వహిస్తోంది. ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఉచితంగా బోధించే రాజయోగ ధ్యానాన్ని 15 లక్షల మంది అనుసరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడండి బెల్లంపల్లి వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి అంబేద్కర్ కాంట్ చౌరస్తా వద్ద అమెరికా సామ్రాజ్యవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగించడం నేటికి సంవత్సరం గడిచిందని, ఇప్పటికీ 50,000కు పై ప్రజలు మరణించారని, పిల్లలు స్త్రీలను లక్ష్యంగా చేసి గాజా ప్రాంతాన్ని శ్మశాన భూమిగా మార్చారని, పాలస్తీనాకు మద్దతిస్తున్న సిరియా, ఇరాన్, యెమెన్, లెబనాన్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను యుఎన్ఓ తీర్మానాలు అమలు చేయాలని, ఇజ్రాయెల్పై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అగ్రరాజ్యాల జేబు సంస్థలను మారిందని ఈ సందర్భంగా విమర్శించారు. మొత్తం ప్రపంచాన్ని శాసించాలనే ఒక దురుద్దేశంలో భాగంగానే ఈ రోజు ఇజ్రాయెల్ వెనుక్కుండి ఈ దాడులు చేయిస్తూ అరబ్ దేశాల మీద, పెట్రోలియం చమురు ఉత్పత్తులు గల దేశాల మీద ఈ యొక్క దాడులు చేయిస్తూ ఉన్నది. ఈ అమెరికా ఐక్యరాజ్య సమితి అనేది అమెరికా కనుసన్నలల్లా వాళ్ళు చెప్పు చేతల్లో ఉండేటువంటి సంస్థ. కేవలం శాంతియుత మాటలు మాట్లాడుతున్నారు తప్ప యుద్ధం నివారించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మరోవైపు వాళ్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తూ ఇజ్రాయెల్కు. రుద్రూర్ మండలంలోని కన్నెపురి వద్ద గల గైనిగుట్టపై జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. గుట్టలు కనిపిస్తే చాలు సొంతం చేసుకోవడానికి ఉపాయం పన్నుతున్నారు. రుద్రూర్ మండలంలో ఉన్న కొండాపూర్ గ్రామానికి సంబంధించిన గైనిగుట్టపై సుమారు 10 ఎకరాల సీలింగ్ భూములను సులేమన్ నగర్ కు చెందిన ఈ ఒక ఇటుకబట్టి వ్యాపారి కాజేశాడు. ఇటుకబట్టి పేరుతో గుట్టను మొత్తం చదును చేస్తూ పట్టా సృష్టించాడు. అతనికి గ్రామస్తులు పలుమార్లు చెప్పినప్పటికీ వినలేదు. గ్రామానికి సంబంధించిన భూమి కోసం ఆ గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఒక్కతాటిగా నిలబడ్డారు. వారు తిరిగని ప్రభుత్వం ఆఫీస్ లేదు. తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, ఎమ్మెల్యే, కలెక్టర్ వరకు ఎన్నిసార్లు విన్నవించినా నేడు రేపు అన్నారే గాని సమస్యను పరిష్కరించడం చూపలేదు. దీంతో విసుగు చెందిన గ్రామంలోని ప్రజలంతా ఇలా రుద్రూర్ ఎంఆర్ఓ ఆఫీస్ వరండాలో తిష్టవేసి కూర్చున్నారు. ఈ ఘటనతోనైనా అధికారుల్లో చలనం వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రభుత్వం నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తుంది. పార్టీలో పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఈ పదవులను కట్టబెడుతోంది. జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకాన్ని చేపట్టింది. సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన చైర్మన్లను నియమించారు. పార్టీ సీనియర్ నేతలకే ఈ పదవులు కట్టబెట్టారు. జిల్లాలో కీలకంగా పనిచేసిన పార్టీ నేతలకు ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లాలోని కీలక శాఖలకు చైర్మన్లుగా అవకాశం కల్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డిని ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఆయన కాంగ్రెస్ లో చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. గతంలో నిజామాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. 10 ఏళ్ల పాటు నగరంలో పార్టీ కార్యాలయాల్లో పాల్గొనడంతో పాటు వివిధ పదవులను నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వం ఈ పదవిని భర్తీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కీలకంగా పనిచేసిన జిల్లాలోని సీనియర్ పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు వర్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటలో అవకాశాన్ని కల్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయనను ఎమ్మెల్సీగా నియామకం చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి ఆయన పదవి చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ లో పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి షబ్బీర్ ఆలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా అవకాశాన్ని కల్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మానాల మోహన్ రెడ్డిని రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ గా నియమించారు. జిల్లాకు చెందిన తాహిర్ బిన్ హమ్దాను రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ గా నియమించారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్
అన్వేష్ రెడ్డి రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియామకం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియామకం చేశారు. జిల్లా నుంచి 4 రాష్ట్ర కార్పొరేషన్లకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మిగతా నేతలకు ఈ జిల్లా నామినేటెడ్ పదవుల్లో అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన ముప్ప గంగారెడ్డిని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలో కీలకమైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రస్తుతం ఆంతిరెడ్డి రాజారెడ్డికి అవకాశాన్ని కల్పించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణికు నూడా చైర్మన్ గా ఖరారు చేశారు. 1-2 రోజుల్లోనే ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయనతో పాటు ఖమ్మం పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ కు కూడా కలిసి ఒకేసారి నియామకాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. జిల్లాలోని మరికొంతమంది కీలక నేతలు రాష్ట్ర స్థాయి పోస్టులపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారన్నారు. పార్టీ దీర్ఘకాలికంగా ఉండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గడుగు గంగాధర్ కార్పొరేషన్ పదవి కోసం వేచి చూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జుక్కల్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అధిష్టానం సూచన మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా దీర్ఘకాలికంగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కీలకమైన పదవి కోసం చూస్తున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన నగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్లు కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు కూలీ సంఘం నాయకులు ధర్నా చేశారు. రేంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారతం రైతు సంఘం నాయకులు మరియు ప్రజాపంత మాస్లైన్ మండల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారతం ప్రజాపంత మాస్లైన్ మండల అధ్యక్షుడు పుట్టి నాగన్న మాట్లాడుతూ కోతలు ప్రారంభమై ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించాలని, అలాగే ప్రభుత్వం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పార్వతీ రాజేష్, ఒడ్డెన్న పోషెట్టి, నాగన్న తదితరులు పాల్గొన్నారు. కోతలచ్చి 15 రోజులైనా ఇప్పటికీ కాటాలు సురు చేస్తలేరు. ఆ దళారుగాల చేతుల అడ్లన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి రైతులు కష్టపడి పంట పండిస్తే కాటలు వెంటనే పెట్టక 15 రోజులన్నీ బయట అడ్లన్నీ అమ్ముకుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కాటలు ఏర్పాటు చేసి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే ఏర్పాటు చేసి అడ్లు కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనేయాలి. ఇటు సోయల్ సుఖ అందరి సోయల్ వచ్చిన ఆ కాటల సుఖ వేస్తలేరు కాబట్టి ఆ సోయల్ సుఖ కొనాలా. దానికి బోనస్ సుఖ ప్రభుత్వం ఏదైతే సన్నపట్లకు 500 బోనస్ ఇస్తున్నది, ఆ బోనస్ సుఖ ఇప్పటికీ ఇచ్చలేదు కాబట్టి పోయినసారి. నరసింహానంద సరస్వతి మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నవీపేట్లో స్వచ్ఛందంగా తమ షాపులను ముస్లింలు మూసివేశారు. నవీపేట్ మండల కేంద్రంలో ముస్లింలు తమ వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. గజియాబాద్ కు చెందిన నరసింహానంద సరస్వతి అనే పూజారి మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్ కుమార్, నవీపేట్ ఎస్ఐ వినయ్లు, సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణి దర్పల్లిలో అంధకారంగా మారింది. దర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వినియోగదారులు బలి. సమస్యలు ముందు నుంచి చెబుతున్న అధికారులు పెడచెవిన పెట్టడంతో ఈ సమస్య ఏర్పడ్డది. ఏదైనా మరమ్మతులుంటే ముందుగా గ్రామ ప్రజలకు తెలియజేసేవారు, ముందస్తు జాగ్రత్తగా ఉండేవారు. ఈ రోజు చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారి వరకు, రైతు నుంచి యజమాని వరకు చాలా నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఎందుకనగా దర్పల్లి గ్రామ ప్రజల అత్యవసరాలతో పాటు వ్యాపారాలు ఎక్కడెక్కడ నుంచి వ్యవసాయదారులకు అడవిలో నీళ్లు తాగుతామంటే లేని పరిస్థితి. దర్పల్లి విద్యుత్ శాఖ అధికారులను కరెంటు సమస్యలపై ఆరా తీయక సరైన సమాధానం ఇవ్వకుండా దీనికి తగిన అధికారి, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కరెంటు లేకపోవడం వల్ల పనులేమీ లేవంటూ అన్ని మానుకొని సబ్స్టేషన్ వద్దకు 100 మందిగా పైగా ధర్నా చేపట్టే నేపథ్యంలో కనిపిస్తుండటంతో పై అధికారులు వారికి తెలియజేసి సమస్యను పరిష్కరిస్తున్నట్టుగానే చేస్తున్న పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలంగాణ సీఎం పేదలకు ఆదుకున్నట్టుగానే గృహజ్యోతి స్కీమ్ పెట్టి పేదలను ఆదుకుంటున్నాం. సీఎం అధికారుల తీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు. ఎప్పుడో 1976లో పెట్టినటువంటి సబ్ స్టేషన్ కు ఇంతవరకు ఎలాంటి కొత్త మిషనరీ గానీ ట్రాన్స్ఫర్ గానీ తేలేకపోయారు. పాత వాటిని రిపేరు చేస్తున్న మూలంగా ప్రతిరోజు రిపేర్ అంటూ 2-3 గంటలు తీసేస్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం పొద్దున్నుంచి కరెంటు లేకపోవటం ప్రజలు అల్లాడుతున్నా చివరాఖరికి చేసేది ఏమీ లేక సబ్ స్టేషన్ ముట్టడి చేశారు. దాంతో ఫోన్లో సమాచారం అందుకున్న ఏడి శ్రీనివాస్, ఏఈ అందరూ వచ్చి గ్రామానికి కరెంటు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏజిఎల్ 2, ఏజిఎల్ 1 కూడా పోయింది, మొత్తం పోయింది. ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. లైన్ మ్యాన్ కూడా లేరు, ఒక ఏఈ లేడు, ఒక డిపార్ట్మెంట్ కూడా ఎవరు లేరు. ఇక లోకల్లో చూద్దామంటేనేమో అంతా
నాయకులము ఉన్నాము. అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా అవుతుంది. దయచేసి దర్పల్లి హెడ్ క్వార్టర్ గురించి అధికారులు కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి అధికారులతో రివ్యూ పెట్టి రైతులను కూడా ఏకతాటిపై తెచ్చి ఇది ఎందుకు జరుగుతుందో ఏందో దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. లేదు అంటే బీజేపీ పార్టీ తరఫున కూడా మేము ధర్నాకు కూడా దిగి ఈ రైతులకు మేము మేలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. 5 గంటలన్నర ఇలా ప్రొద్దున 5 గంటలన్నర నుండి ఇప్పటి వరకు కూడా కరెంటు లేదు. ఎందుకంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఆయన మనసున్ ఆయన ఒక్కడే దన్నాడిది పని కాదు. లైన్ మెన్లను ఎందరిని ఇచ్చారు దర్పల్లికి ఎక్కడ పోయిండు. దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. దుర్గాదేవి ఒక్కరోజు ఒక్కో రూపంలో పూజలు అందుకుంటుంది. నగరంలో ఈ ఎన్నో రూపాలతో దుర్గాదేవిని అలంకరించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎన్నో రూపాలు అమ్మవారు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేక పూజలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. దుర్గాదేవి అమ్మవారి చల్లని చూపు తమపై ఉండాలని భక్తులు వేడుకుంటున్నారు. దేవికి మరింత ప్రీతికరం శరన్నవరాత్రులు కావటంతో ఒక్కో రోజు అమ్మవారిని తలిచి ఒక్కో రూపంలో అలంకరించి ఒక్కో నైవేద్యాలను సమర్పిస్తున్నారు. శక్తి స్వరూపం దుర్గాదేవి కావటంతో కోటి సూర్య ప్రభలతో వెలిగే భక్తులను సర్వ దుర్గతుల నుండి కాపాడడానికి వేడుకుంటున్నారు. సమస్త దేవి దేవతాశక్తులు తేజస్సులు మూర్తి విభవించిన తేజోరూపం సకల శత్రు సంహారిని సర్వ దుఃఖాలను నశింపజేస్తుందని భక్తులు విశ్వసిస్తూ తామర పూలు, చామంతి, సంపింగ మల్లెపూలతో పాటు వివిధ పూలతో అర్చిస్తున్నారు. దుర్గాదేవికి వివిధ పళ్లతో ఆరాధిస్తున్నారు. దేవి భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తి స్వరూపిణి నుంచి సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులను ఉద్భవించినట్లు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మహిషాసుర సంహరణ కోసం జగన్మాత ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో యుద్ధం చేసిందని, ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున మహిషాసురుని సంహరించిందని చెబుతారు. అందుకే శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరించి పూజలు చేస్తారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించి పర్వదినాలు శరన్నవరాత్రి ఉత్సవాలు చెప్పొచ్చు. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకోసం మహాలక్ష్మి, సరస్వతి, శాంభవి, పార్వతి వివిధ రూపాలలో వివిధ రకాల పూలు, పళ్లతో అందమైన అలంకరణతో పూజలు నిర్వహిస్తున్నారు. మైసమ్మ గుడి, వినాయక్ నగర్, పెద్ద రామ్ మందిర్, కోటగల్లి, వివేకానంద్ కాలనీ, చంద్రనగర్, గాజులపేట్, కిసాన్ గంజ్ తదితర ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాలు అలంకరణ ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి. ఈ నెల 21, 22 తేదీలలో హరిద్వారలోని గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయంలో యోగా శాస్త్రశాఖ ఆధ్వర్యంలో యోగాతో కృత్రిమ మేధ ఏకీకరణ అంశంతో నిర్వహించబడుతున్న అంతర్జాతీయ సదస్సుకు గుంజిల్లా మాస్టర్గా పేరొందిన రాష్ట్ర అవార్డు గ్రహీత అందే జీవన్ రావు ఎంపికయ్యారు. హరిద్వార్లో అంతర్జాతీయ సదస్సులో సూపర్ బ్రెయిన్ యోగా ఉన్నతమైన మేధస్సు మరియు సమాజ క్షేమం కొరకు కృత్రిమ మేధస్సు యొక్క గరిష్ట ప్రయోజనం అనే అంశంపై అందే జీవన్ రావు తమ పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అందే జీవన్ రావును అభినందించారు. ప్రొఫెసర్ లింబాద్రి సూపర్ బ్రెయిన్ యోగా పద్ధతిని మరియు ప్రయోజన ఆలోచనలు అందే జీవన్ రావును అడిగి తెలుసుకున్నారు. తాను కూడా ప్రతిరోజు సూపర్ బ్రెయిన్ యోగా చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఉద్యోగ విరమణ చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే అంశాలకు పరిశోధనలు చేసి అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించి ప్రసంగించడం అభినందనీయమని ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. తాను అంతర్జాతీయ సదస్సులో సూపర్ బ్రెయిన్ యోగా అంశంతో పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించడం ఇది 3వసారి అని అందే జీవన్ రావు తెలిపారు. గురుకుల కాంగ్రీ విద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో తాను సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించే పరిశోధన పత్రం ప్రొఫెసర్ లింబాద్రికి అందజేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణంలో అట్ల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ శ్రీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎడమకంటి రవి ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నాకల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళూరి గంగాధర్ హాజరయ్యారు.
మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు గంగాధర్ నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా తాళూరి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకను నూతన ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మను ఘనంగా జరుపుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. 8వ వార్డు ప్రజలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ 8వ వార్డు పరిధిలో ఉన్న ఆడపడుచులు చిన్నారులు అట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 3 సంవత్సరాలుగా బతుకమ్మ వేడుకలను డోర్నకల్ మున్సిపాలిటీలో ఏ వార్డులో లేని విధంగా ఈ వార్డులో జరుపుకుంటున్నామని చెప్పారు. ముందు భవిష్యత్తు బతుకమ్మ వేడుకలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి ఆశీర్వదించాలని కోరారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలకు బహుమతులను అందజేశారు. కానీ ఇంతమంది నా సోదరి మనులు ఇక్కడ ఒక దగ్గర గుమ్ముగూడి సెలబ్రేట్ చేసుకుంటారంటే మీ ఆనందాన్ని చూసి నాకే ఉత్సాహం వస్తున్నట్టుంది. సో ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటూ నా విధంగా నా వల్ల మీకు ఏదైతే అవసరమవుతుంటుందో ఖచ్చితంగా సీన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా నేను సహాయం చేస్తూనే ఉంటాను. సో మీ ఆశీస్సు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయంలో బారులు తీరి మహాశివుణ్ణి దర్శించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దిలగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు గ్రామంలో దేవి నవరాత్రుల్లో భాగంగా నేడు 5వ రోజు సందర్భంగా అమ్మవారు ఈరోజు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రణం శ్రీనివాస్ గౌడ్ దంపతుల చేత పూజలు నిర్వహించారు. అమ్మవారి పూజ అనంతరం భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా మండలంలోని లింగట్ల గ్రామంలో వరల్డ్ కాటన్ డే సందర్భంగా పత్తి పండించే రైతు సోదరులందరికీ అలాగే పత్తి పంట సాగు చేసే రైతుల్లో చైతన్యం రావాలని, పత్తి వంగటాలను తీసుకోవాలని, అధిక పత్తి దిగుబడులు తీయాలని, పత్తికి మేలైన సస్యరక్షణ కోసం అధిక దిగుబడి కోసం ట్రాక్టర్ బ్రాండ్ ఐఐఎల్ కంపెనీ వారి షీన్వా హెర్క్యులస్ జోడీ నెంబర్ 1 అనే మందును ఉపయోగించడం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను మరియు వాడిన రైతులు దిగుబడి ఎలా పెరిగింది, ఈ మందు ఎలా పనిచేస్తాయి అనేది తోటి రైతులకు చెప్పడం జరిగింది. ఈ రైతు అవగాహన కార్యక్రమంలో లింగట్ల గ్రామ రైతులు మాట్లాడుతూ ఈ మందులను వాడటం చేత పత్తి అధిక దిగుబడులకు తీసినామని ఆ గ్రామస్తులు పేర్కొన్నారు. మరియు చుట్టుపక్కల గ్రామ రైతులు అలాగే కంపెనీ ప్రతినిధులైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ హరీష్ మరియు సేల్స్ ఆఫీసర్ వెంకటేష్, నర్సింగ్ రెడ్డి, సేల్స్ రిప్రజెంటేటివ్ అజయ్, శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నగరంలోని ముబారక్ నగర్లో పెద్దమ్మ తల్లి, గాయత్రి నగర్ ఆలయాల్లో ఆకర్షిస్తున్న దుర్గామాతల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ మార్కెట్ కమిటీ అధికారులు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి ద్వారా మార్కెట్ కమిటీ సేవలను తెలుసుకున్న ఎమ్మెల్యేలు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లోని కానుగంటి గార్డెన్లో గల ఎంవి ప్రసన్న స్వగృహంలో ఆకర్షిస్తున్న బొమ్మల కొలువు. తెలంగాణలోనే బొమ్మల కొలువు ప్రత్యేకంగా నిలుస్తుందన్న నిర్వాహకులు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు తప్పకుండా పదవులు వర్తిస్తాయి.
ఆర్మూర్ పట్టణం నుండి పెర్కిట్లో గల తిరుమల గార్డెన్స్ లో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మళ్లీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 638, నిఫ్టీ 218 పాయింట్ల నష్టం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన. బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఢీకొట్టేది మజ్లిస్ పార్టీయే. నగరంలోని కిల్లా రోడ్డులో జరిగిన సభలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బెల్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, పెద్ద ఎత్తున హాజరైన మహిళలు. నిజామాబాద్ నగరంలో సీఎంఆర్ జ్యువెలరీ షాప్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలిపు నర్సయ్య హాజరై ఆశీర్వదించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.